ఉత్తర భారతదేశానికి చెందిన భక్తుడు ఒకరు ఒక చీటీ వ్రాసి భగవాన్ చేతికి ఇచ్చారు. ఆ చీటీలో ఉన్న విషయం ఏమిటంటే, బృందావనంలో శ్రీకృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా? వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది. భగవాన్ ఆ చీటీ చూసి ఇలా సెలవిచ్చారు. దానికేమి, అట్లే చెయ్యవచ్చును. వారిని చూచిన వెనుక మన భారమంతా వారిపైనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు? భారమంతా వారిపైనే వేస్తే సరికదా, వారే చూసుకుంటారు. మరలా ఆ భక్తుడు ఇలా అడిగారు. నేనెప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలి అంటే బృందావనానికి వెళ్ళి వారిని ధ్యానించాలా? ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా? భగవాన్ ఇలా సెలవిచ్చారు. తన ఉనికి తానెరిగి తానెక్కడుంటే అక్కడే బృందావనం గాని ఎక్కడో బృందావనం ఉన్నదని పరిగెత్తనక్కర్లేదు. వెళ్ళవలనన్న తీవ్రత కలవారు వెళ్ళవచ్చునే గాని వెళ్ళకుంటే లాభం లేదన్న నిబంధన ఏమున్నది? భగవద్గీతలో సెలవిచ్చినట్లు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతాన మంత ఏవచ. తానున్న చోటే బృందావనం. తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు. సకల విషయవాసనలు తనలో అనుకుటయే తనర్పించుకొనుట